ఈ స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు. ఈ సాయంకాలం దేవాది దేవుడు మరి మీ అందరితో మాట్లాడుతున్న మాటలు ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం నుండి, ఈ తరముల వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండటం చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలోకి ప్రవేశించమని ఆకాశ మహాకాశములు పట్టజాలని యేసు ప్రభుల వారు మరి నోవాహుతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి నోవాహు, నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు గనక నీవు నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించమని యేసు ప్రభుల వారు ఓడ అనే రక్షణ గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ తండ్రి నోవాహుతో మాట్లాడినప్పుడు ఒకే ఒక్క మాటకి లోబడ్డాడు. ఈరోజు మరి క్రైస్తవ సమాజం వాక్యం వినుకుంటా మరి రక్షణ గురించి, మరి దైవజనులు రక్షణ గురించి వాక్యం ధ్యానిస్తున్నట్లయితే మరి ప్రతి దైవజనులు మరి ఒక భారం కలిగి మరి రక్షణ పొందండి అని చెబితే వినని క్రైస్తవ సమాజంలో ఈరోజు మనం ఉంటున్నాం. మరి రక్షణ గురించి ఒకే ఒక మాట చెప్పిండు దేవాది దేవుడు నోవాహుతో. ఒకే మాటకు లోబడి మరి ఎదురు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ మరి ఆ ఒక్క మాటకు లోబడి నోవాహు ఓడను సిద్ధపరిచినట్లుగా దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 120 సంవత్సరాలు ఆ ఓడను కట్టడం మరి ప్రారంభించి ముగించిందంట. ఆ 120 సంవత్సరాలకి మరి జల ప్రవాహం, మరి వర్షం కురవపోతుంది ఈ భూమి మీద. ఈ భూమి అంతా పతనమైపోతుంది. నువ్వు నీ ఇంటి వారు ఆ ఓడలోకి ప్రవేశించండి అని దేవాది దేవుడు చెప్పినప్పుడు మరి యేసు ప్రభుల వారి మాట నోవాహు విని వెంటనే ఆ ఓడని సిద్ధపరిచి మరి ఆ ఓడలోకి ఈ భూమి మీద పాగుతున్న జంతువులని, మరి పక్షులని, మరి అందులోకి మరి ఒక మగ జంతువు, ఒక ఆడ జంతువు, మరి అన్నిటినీ, పురుగుల్ని, పక్షుల్ని ఆ ఓడలోకి ఎక్కించమని నోవాహుతో ప్రభు చెప్పినప్పుడు నోవాహు అంట యేసు ప్రభుల వారి మాట విన్నారంట. అదే రీతిగా ఆ ఓడలోకి ఎక్కించిన మరి ఒక్క వారం గడువు తర్వాత మరి జల ప్రవాహం, మరి ఆకాశం తెరవబడి తూములు విప్పబడి మరి ఈ దేశం, మరి ప్రపంచకమంతా ప్రభువుల వారు చెప్పినట్లు మరి నాశనం అయిపోయిందంట. నోవాహు గారి కుటుంబం ఒక్కటే మరి సజీవంగా ఉన్నదని మనం ఆదికాండలో చూడగలుగుతున్నాం. ఈరోజు దేవాది దేవుడు చెబుతున్నారు, రక్షణ నీకు ప్రాముఖ్యమైంది, రక్షణ నీకు విలువైంది, రక్షణ నీకు పరలోకం ఒక టిక్కెటని ఎంతగానో మరి దైవ సేవకులు, మరి సంఘాలు మరి ఎంతగానో నువ్వు చెబుతున్నప్పటికీ ఈరోజు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే మరి దాన్ని నువ్వు ఈరోజే ఆ నిర్లక్ష్యాన్ని నీలో నుంచి విడిచిపెట్టి రక్షణ గూర్చిన భయం నీకు పుట్టాలని దేవాది దేవుడి ఈ సాయంకాలం పూట మరి నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఈరోజు చెబుతున్నారు, పరలోక రాజ్యానికి రక్షణ ఒక విలువైనదంట. ఆ రక్షణ ఉన్నవాడే నావాడని చెబుతున్నారు దేవుడు. మనం ఒక ప్రయాణం వెళ్ళాలంటే మరి కరెక్ట్గా బస్సులో కూర్చొని ఒక టికెట్ తీసుకోవాల్సిందే. ఆ టికెట్ మనకి ఎంత విలువ ప్రయాణానికి. మరి పరలోక రాజ్యం అనే ప్రయాణం, ఒక యాత్రలో మనం ఈ క్రైస్తవ్యం మరి ప్రపంచంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. మరి అందుకే రక్షణ ఇంకెవరికైతే లేదో, రక్షణ ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ సాయంకాలం దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు, రక్షణ విలువైందంట. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు, రక్షణ కలిగి మరి సంఘ సహవాసం కలిగి నువ్వు ఉండాలని మరి దేవాది దేవుడు కోరుకుంటున్నారు. చిన్న మాటలు ప్రభు దీవించునుగా.